గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు అంటే ఈ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నాయో అనే విషయాన్ని ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూలై 16వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడి నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే 4వ తారీఖు దాకా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు అయితే ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా ఈ నెలలో ఆలస్యంగానే జరుగుతూ ఉంటే కంగారు పడకండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోతుంటే జాగ్రత్త. ఎదుటివారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కనపడుతోంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉండడము, అప్పుల బాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, రుణ సంబంధమైన విషయాల పట్ల అవగాహన లేకపోవడము, లేదా ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా ధన నష్టం కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి, కానీ మీరు దుర్వినియోగపరుచుకునే పరిస్థితి కనపడుతోంది. దూర బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు, మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే పరిస్థితులు, ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెరిగిపోవడము, నరదిష్టి పెరిగిపోవడం జరుగుతాయి. నరదిష్టి యంత్రాలు ఉంటాయి, వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, మమ్మల్ని సంప్రదించండి. ఇక ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడము, అనుకున్నంత ఆదాయం పెరగకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు పెట్టడము, షేర్లో ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు నష్టపోవడము జరుగుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా జాతకాలు చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ ఏ దశలు నడుస్తున్నాయి బట్టి మనం ఎందులో పెట్టుబడులు పెట్టాలి, మన జీవితంలో సమస్యలు ఎప్పుడు వస్తాయి, ఏ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నీ తెలుస్తాయి. తద్వారా ఏదైనా పరిహారాలు చేసుకుని బయటపడగలచ్చు. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. కాబట్టి చూసుకుని ఎదరగా వెళ్ళండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా భరించలేనటువంటి కష్టాలు పెరిగిపోతుంటాయి, జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అప్పు చేస్తే తప్ప నడవని పరిస్థితులు ఉంటుంటే జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి బాగా కష్టపడతారు, కానీ అనుకున్నంత కెరీర్ గ్రోత్ అయితే కనపడటం లేదు, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, సమస్యలు కానీ వాయిదాలు పడే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ఇంకా శారీరక కోరికలు పెరిగిపోవడము, వివాహేతర సంబంధాలు లేదా ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోతుంటాయి. కామపరమైన కోరికల వల్ల తప్పులు చేసే పరిస్థితులు ఉన్నాయి, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాంటివి అలవాటు లేని వాళ్ళు ఇబ్బంది లేదు, నష్టం లేదు. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం కనబడటం లేదు. ముఖ్యంగా ఈ నెలలో ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొత్త సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే దురలవాట్ల వల్ల, అలాగే మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు ఎవరైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది, వీసాలు రిజెక్ట్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. తీర్థయాత్ర కానీ, విహారయాత్రలు కానీ చివరి సమయంలో క్యాన్సిల్ అవ్వడం వల్ల మనస్తాపము, ఏదో ఇష్టమైన ప్రయాణాలు ఇష్టమైన వాళ్ళతో చేద్దాం అనుకుంటే ఆలస్యం అవుతుండవు కనపడుతున్నాయి. అలాగే వివాహం విషయంలో కూడా వివాహం కుదిరేటటువంటి సమయంలో ఆటంకాలు, ఆలస్యంగా వివాహాలు కుదరడాలు కనపడుతున్నాయి. సంతానం ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. మీ సంతానం వల్ల కూడా ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, సరైన ఆహారం తినకపోవడం వల్ల, అలాగే ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ కన్నా లేకపోతే ఫైబర్ ఫుడ్ కన్నా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల, సరైనటువంటి ఫ్యాట్ లేకుండా చూసుకోకపోవడం వల్ల, ఇలాగ ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడం, రాత్రి సమయానికి పడుకోకపోవడం, ఇవన్నిటి వల్ల మీకు అనవసరమైనటువంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు, ఆహారపు విషయాల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. మెడిటేషన్, వ్యాయామం ఖచ్చితంగా చేయండి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు, వివాదాల్లో ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు రావాల్సినటువంటి అవకాశం వేరే వాళ్ళకి దక్కడం వల్ల మీకు బాధ కనపడుతుంది చెప్పొచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. పిల్లల మీద అతిగా ప్రేమ చూపించడం వల్ల, అతిగా గారాబం చేయడం వల్ల వాళ్ళు పాడయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి సమన్వయం పాటించండి. ఇక ప్రేమించినటువంటి వారి వెంటబడి అనవసరంగా వాళ్ళని విరక్తి తెచ్చుకునే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇష్టమైతేనే వెంటబడండి తప్ప బలవంతంగా ఎవరిని వ్యవహారం చేయకండి. అలాగే కొంతమంది మీద మీకు ప్రేమ ఉన్న, ఆప్యాయత, అనురాగం ఉన్న అవతల వాళ్ళు మీ మీద ప్రేమ చూపించకపోవడం వల్ల లేదా మిమ్మల్ని విసుక్కోవడం వల్ల మీకే మనస్తాపం కనపడుతుంది. చిరాకు, కోపము, అసహనము ఈ నెలలో బాగా పెరిగిపోతుంటాయి.
కొన్ని కొన్ని రకాలుగా ఏంటి మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తుందని చెప్పొచ్చు. మనోవేదన పెరుగుతుంది దానివల్ల. అనవసరంగా గొడవలు పెట్టుకొని కావలసిన వాటిని దూరం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీకేం కావాలో అర్థం కాని పరిస్థితులనమాట. ఏం చేయాలి? మీ మీ మానసిక స్థితే మీకు అర్థం కాని పరిస్థితనమాట ఒక్కొక్క సమయంలో. మళ్ళీ బానే సర్దుకుంటారు. ఎక్కువగా మాట్లాడడం, అతిగా మాట్లాడడం, అతిగా తినడం ఇవన్నీ కూడా అతి సర్వత్ర వర్జయేత్. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. ఇక కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోయే పరిస్థితులున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి. వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు జాగ్రత్తగా సమన్వయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేసేటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మళ్ళా తిరిగి కలిసొస్తుంది. కంగారు పడకండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడట్లేదు ఈ నెలలో. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వస్తువులు కోల్పోవడం, వాహనాలు చెడిపోవడం, యంత్ర పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం, మెయింటెనెన్స్ విషయాల్లో ధన నష్టం కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చికాకులు, స్త్రీలకి మానసిక వ్యధ, అలాగే డాక్యుమెంట్లు, సంతకాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అవకతవకలు కనపడుతున్నాయి. ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, భూములు లేదా గృహాలు కొనేటప్పుడు తత్తు జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. చెయ్యని తప్పుకి నిందారోపణలు కూడా కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాల్లో సరైనటువంటి వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైన వాతావరణం కనపడటం లేదు. లేదా వివాహ సంబంధాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవీ గండాలు కనపడుతున్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం ప్రయత్నం చేసినట్లయితే స్వల్ప అవకాశాలున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది ఈ నెల. జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టాలనుకునేటటువంటి వారికి ఆలస్యంగా పనులు జరుగుతుంటాయి. డాక్యుమెంట్ వ్యవహారాలన్నీ కూడా లేటుగా స్పందిస్తుంటాయి. అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోపపడడం వల్ల కుటుంబంలో మనస్తాపాన్ని కలగజేసే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి చదువుకునేటటువంటి సమయంలో ఆటంకాలు లేదా మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము, కాన్సంట్రేషన్ తగ్గడము జరిగే అవకాశాలు, అలాగే కొంత ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ యొక్క వ్యవహార విషయాలు చికాకులు కనపడుతున్నాయి. అలాగే చదువు పట్ల దృష్టి తగ్గేటటువంటి వ్యసనాలు అంటే సెల్ ఫోన్ వ్యామోహాలు లాంటివి, చాటింగులు, లేకపోతే అక్కలేనటువంటి సినిమాలు, లేకపోతే గేమ్స్ లాంటి వాటి పట్ల శ్రద్ధ ఎక్కువైపోతుంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇతరుల యొక్క చదువు పాడు చేయడం వల్ల మీకు నష్టం కాబట్టి ఎవరి చదువు పాడు చేయడానికి మాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయకండి. మీ చదువు విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కడం లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా చెప్పుకోదగ్గ అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే లేవు. కానీ సామరస్యంగా నడిచిపోతుంటుంది. కాకపోతే పదవీ గండాలు, ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తగా ఉండండి. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు జాతకంలో బలం ఉందా లేదా చూపించుకోండి. రవి బలం, కుజ బలం, శని బలం అన్నీ కావాలి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, సంతానం వల్ల సమస్యలు, ఇంట్లో వ్యక్తులు మిమ్మల్ని విమర్శించడం కానీ, మీరంటే నచ్చకపోవడం కానీ, లేదా మీ మీద నిందారోపణలు కానీ కనపడుతున్నాయి. భర్తకి మీకు మధ్య సరైనటువంటి సఖ్యత, అవగాహన లేకపోవడం, మిస్అండర్‌స్టాండింగ్‌లు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. భర్త మీద మీరు కోపగించుకోవడం కూడా మంచిది కాదు. జాగ్రత్త. సంతానం పట్ల కొన్ని రకాల సమస్యలు, సంతానం వల్ల మానసిక అసంతృప్తి కనపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లక్ష్మీ గణపతి యంత్రం. ఆ యంత్రాన్ని మీరు షాపుల్లో వేయించుకోండి. మీకు డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారాలు బాగా సాగుతాయి. నష్టం లేకుండా ఉంటుంది. ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేము పూజలు అవి చేసి మీకు పంపిస్తాం. అది పెట్టుకున్నట్లయితే మీకు డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారంలో నష్టాలు రావు. అయితే వ్యాపారస్తులకి ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో మార్పులు, చేర్పులు చేయాలంటే ఆలస్యంగా కనపడుతోంది. కొంచెం తీవ్ర ధన నష్టానికి అవకాశాన్ని కల్పించేటటువంటి పనులు చేసే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఎవరిని నమ్మకండి. జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఈ నెలలో మీకు దైవబలము, గ్రహబలము చాలా అవసరం కాబట్టి ఇంట్లో దేవతారాధన చేసుకోండి. ఆలయ దర్శనాలు చేయండి. ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.